నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన ప్రధాన కార్యదర్శి అరవింద్ శర్మ. తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు నిర్బంధం పెరిగిపోతుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరించిన అణచివేత విధానాలు మళ్లీ పునరావృతమవుతున్నాయి. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు. అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలకు గౌరవం లేదు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించినందుకే సీఎం మంత్రులు సబితా ఇంద్రారెడ్డిని టార్గెట్ చేశారు. మహిళా ఎమ్మెల్యేలు 4 గంటలు నిలబడి నిరసన తెలిపినా స్పీకర్ మైక్ ఇవ్వకపోవడం దుర్మార్గం. రాష్ట్రంలో సబితా ఇంద్రారెడ్డికి ఉన్న చరిష్మా రాష్ట్రంలో మరే లీడర్కు లేదని అన్నారు. మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు, రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. గత 3 రోజుల నుంచి శాసనసభలో ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, స్పీకర్ గారి సభా పర్యవేక్షణలో బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన, బీఆర్ఎస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేలపైన ఏ విధమైన దాడులు, ఏ విధమైన నిరంకుశ పాలన జరుగుతూ ఉందో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మొన్ననే గతంలో అడిగాం, అయ్యా మీరు మా మహిళా ఎమ్మెల్యే అని చూడకుండా సబితా ఇంద్రారెడ్డి గారి పైన వ్యంగ్యంగా మాట్లాడినరు, వాళ్ళు ఇక్కడ ముంచి అక్కడ కూడా ముంచడానికి వచ్చిండ్రు అని చెప్పేసి అవమానకరంగా మీ భాష ఉంది కాబట్టి మేమందరం కూడా మహిళలకే సాక్షాత్తు అసెంబ్లీలోనే మహిళలకు రక్షణ లేకుంటే ఇక ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఏ విధంగా ఉంటుంది కాబట్టి ఏదైతే ముఖ్యమంత్రి గారు చేసిన వ్యాఖ్యలను, అదేవిధంగా బట్టి ఉప ముఖ్యమంత్రి గారు చేసిన వ్యాఖ్యలను నిరసనగా తెలుపుదామని చెప్పి మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు శాంతియుతంగా నిరసన తెలపాలి అని చెప్పేసి ఒక కాల్ ఇస్తే అది మీరు అదునుగా తీసుకొని ఏదైతే ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోని పోలీసు వాళ్ళు మా ఇళ్లలో వచ్చి పొద్దున 5 గంటలకు తీవ్రవాదులను అరెస్ట్ చేసి గృహ నిర్బంధాలు చేసి పోలీస్ స్టేషన్లలో వేసి లీడర్లందరినీ కూడా నిరసన తెలియనీయకుండా చేశారు. ఈరోజు ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం, ఈ రాజ్యాంగంలో, ఈ భారతదేశ రాజ్యాంగంలో స్వేచ్ఛగా మాట్లాడుకునే హక్కు లేదా? స్వేచ్ఛగా మా యొక్క నిరసన తెలిపే హక్కు లేదా? భారత రాజ్యాంగాన్ని రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సాక్షిగా నిన్న ఎంత రాజ్యాంగాన్ని అవమానపరిచిండ్రో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. నిజంగా గత ప్రభుత్వం బీఆర్ఎస్ పాలనలో, కేసీఆర్ గారి పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉండే, ఈరోజు జరుగుతున్న అన్యాయాలు, ఆకృత్యాలు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి రాష్ట్ర ప్రజలందరినీ కూడా గమనించమంటున్నాను. ఎందుకంటే అసెంబ్లీలో మహిళలకు, బయట మహిళలకు రక్షణ లేదు, మీ పోలీస్ వ్యవస్థను పటిష్టం చేయండి, మీ మంత్రులందరూ కూడా పటిష్టంగా ఉండండి, మహిళలకు రక్షణ కల్పించండి అని సబితా ఇంద్రారెడ్డి గారు ఒక మాట అన్నందుకు దాన్ని 3 రోజుల నుంచి రాద్ధాంతం చేసి కనీసం నిన్న ఒక మహిళని చూడకుండా నిన్న 4 గంటలు నిల్చున్నా కూడా నిండు సభలో అసెంబ్లీ సాక్షిగా, స్పీకర్ సాక్షిగా, అయ్యా మాకు మైకి అండి, మా మొర ఆలకిస్తాము, మాకు జరిగిన అవమానాన్ని మేము చెప్పుకుంటాము ప్రజలకు అని చెప్పి 4 గంటలు మహిళలను, 3 మా ఎమ్మెల్యేలను, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిళా ఎమ్మెల్యేలను నిలబెడితే కూడా స్పీకర్ గారు కనీసం మైక్ కూడా ఇవ్వలేదు. ఇది ప్రభుత్వం ఏం చేస్తుందో, ఈ రాష్ట్రం ఎక్కడ పోతుందో కూడా మాకు తెలియటం లేదు. అక్రమంగా మమ్మల్ని ఏమో అరెస్ట్ చేస్తారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఆర్కేపురం, మహేశ్వరం నియోజకవర్గంలో ఆర్కేపురం, సరూర్ నగర్, మొత్తం మహేశ్వరం కాన్స్టిట్యున్సీ మొత్తం అక్రమ నిర్బంధాలు చేస్తారు, అక్రమంగా అరెస్ట్ చేస్తారు. దొంగే దొంగ అన్నట్టుగా నిన్న సబితా ఇంద్రారెడ్డి గారి దిష్టి బొమ్మను వాళ్ళు పోలీస్ పహారాల్లో కాలుస్తూ ఉన్నారండి. దిష్టి బొమ్మను దానం చేస్తూ ఉన్నారు. మమ్మల్ని ఏమో అరెస్ట్ చేస్తారు, మేము శాంతియుతంగా నిరసన తెలుపుతాము, మహిళలకు అన్యాయం జరిగింది, ఈ రాష్ట్రంలో మహిళల భద్రత కావాలి, నిండు అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలకే రక్షణ లేదు, ఈ రాష్ట్రంలో మహిళలకు ఏ విధంగా రక్షణ ఉంటది అని చెప్పి మేము నిరసన తెలియజేద్దామని అనుకుంటే మమ్మల్ని ఏమో అరెస్ట్ చేస్తారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను వాళ్ళకు అనుమతించి మహేశ్వరం వ్యాప్తంగా మొత్తం కూడా సబితా ఇంద్రారెడ్డి గారు ఒక మహిళా ఎమ్మెల్యే అని చూడకుండా వారి యొక్క దిష్టి బొమ్మను
దహనం చేసే కార్యక్రమం నిజంగా పోలీసుల ముందే జరుగుతూ ఉందంటే ఈ రాష్ట్రం ఎట్టుపోతుంది, శాంతి భద్రతలు ఉన్నాయా ఈ రాష్ట్రంలో అని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి మొరపెట్టుకుంటా ఉన్నాం. ఈరోజు ఎవరైతే ఈరోజు కాంగ్రెస్ నాయకులు ఇక్కడ మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, సబితా ఇంద్రారెడ్డి గారి దిష్టిబొమ్మ దహనం చేయడం కాదు, మమ్మల్ని అరెస్ట్ చేసి మీరు సబితా ఇంద్రారెడ్డి గారి దిష్టిబొమ్మ దహనం ఎందుకు చేసిరో ఒక్కసారి మీరు తెలపాలి. ఏం తప్పు చేసింది సబితా ఇంద్రారెడ్డి గారు అని చెప్పి మీ ద్వారా వాళ్ళందరూ కాంగ్రెస్ నాయకులను అడుగుతూ ఉంటాం. ఈరోజు కాంగ్రెస్ నాయకులు సోషల్ మీడియా ద్వారా కొంతమంది కామెంట్లు చేస్తూ ఉంటారు, ముఖ్యమంత్రిని అనే అర్హత మీకు లేదు, ముఖ్యమంత్రి మీ స్థాయి కాదు ముఖ్యమంత్రి అనేది. నిజంగా నేను అడుగుతా ఉన్నాను, అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో ప్రతి ఒక్క పౌరునికి, భారతదేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్క పౌరునికి ఏదైనా తప్పు జరిగితే ఏదైనా నిరసన తెలపాలనుకుంటే సాక్షాత్తు ప్రధానమంత్రిని అడగొచ్చండి, ముఖ్యమంత్రి ఏంటి? భారతదేశంలో రాజ్యాంగానికి ఉన్న పౌరునికి ఉన్న రాజ్యాంగ విధులవి. ఖచ్చితంగా మాకు అందరిని అడిగే హక్కు ఉంటది, అందరినీ ప్రశ్నించే హక్కు ఉంటది. భారతదేశ పౌరునిగా హక్కులన్నీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కల్పించారు. కాబట్టి దయచేసి ఇట్లాంటి కామెంట్లు కూడా ఎవరు పెట్టకండి. కాంగ్రెస్ నాయకులను హెచ్చరిస్తా ఉన్నాం ఈరోజు, అయ్యా మీరు అభివృద్ధిలో పాల్పంచుకోండి. మహేశ్వరం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని ఒకసారి మీరు గమనించండి. సబితా ఇంద్రారెడ్డి గారు ప్రజల మనిషి, తన మన ఎలాంటి భేదాలు లేకుండా ఈ మహేశ్వరం నియోజకవర్గంలో ప్రతి కాలనీ, ప్రతి బస్తీ, ప్రతి వార్డును కూడా తీర్చిదిద్ది ఈరోజు కాన్స్టెన్సీకి ఒక మంచి పేరు, గొప్ప పేరు తెచ్చింది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ కాన్స్టెన్సీని ఎంచుకొని, రేవంత్ రెడ్డి గారు ఈ కాన్స్టెన్సీని ఎంచుకొని నిన్ననే స్కిల్ డెవలప్మెంట్ దానికి కూడా శంకుస్థాపన చేసిండు. రేపు హెల్త్ యూనివర్సిటీ కడతా ఉన్నాడు, సంతోషం. అన్నిటికి కూడా ఈ యొక్క మహేశ్వరం నియోజకవర్గం డెవలప్ అయింది కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇవన్నీ ఇక్కడ తెద్దామని ఆలోచన చేస్తూ ఉన్నారు. మేము అందరూ కూడా దాన్ని స్వాగతిస్తా ఉన్నాం. కానీ ఇట్లాంటి ముఖ్యమంత్రి గారు మీ ద్వారా చేతులెత్తి నమస్కరించి జోడించి చెప్తా ఉన్నాం, అయ్యా మీరు ఇంకోసారి మహిళలను కించపరిచే విధంగా మీరు దయచేసి మాట్లాడవద్దు. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులకు కూడా మేము తెలియజేసుకుంటున్నాం, మహిళా మంత్రి దాదాపు 15 ఏళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఒక మంత్రిగా చేసిన మహిళను